న్యాయానికి సెల్యూట్ కొట్టాల్సిన పోలీసులు చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న పసుపు తమ్ముళ్లకు తలలు వంచుతున్నారు. సతీష్ కుమార్ రెడ్డి మర్డర్ కేసులో టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్పై హత్య కేసు నమోదైనా అరెస్టు చేయాలంటే జడ్చుకుంటున్నారు. సదరు తమ్ముడు టీడీపీ పార్టీ మీటింగ్స్లో దర్జాగా పాల్గొంటూ తనపై అక్రమ కేసులు బనాయించారంటూ ఉపన్యాసాలిస్తున్నారు. పులివెందులకు చెందిన సతీష్ కుమార్ రెడ్డి కడప నగరంలోని చిన్న చౌక్లో శవమై కనిపించాడు. ఆరా తీస్తే అప్పు చెల్లించాల్సిన విషయంలో కడప నగరానికి చెందిన టీడీపీ నేత కిడ్నాప్ చేశారని ఆరోపణలు వినిపించాయి. సీన్ కట్ చేస్తే 3 రోజుల తరువాత సతీష్ కుమార్ రెడ్డి ఓ కారులో శవమై కనిపించాడు. ఇదంతా ఒక ఎత్తైతే అతన్ని కొట్టి డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటూ ఫోటోలను కూడా వాట్సాప్లో అతని సోదరునికి పంపారు. తన భర్తను కిడ్నాప్ చేసి వాట్సాప్లో కొడుతున్న ఫోటో కూడా పంపారంటూ పులివెందుల పోలీసులను ఆశ్రయిస్తే వారు కేసు నమోదు చేసుకోలేదని, ఆ మరుసటి రోజే తన భర్త శవమయ్యాడని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. సతీష్ మరణించిన తరువాత బాధ్యులను అరెస్టు చేయడంలోనూ పోలీసులు వెనకంజ వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కడప నగర మేయర్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి మాత్రం జంకుతున్నారని మృతుడి సోదరుడు అంటున్నాడు. బలమైన సాక్ష్యాధారాలుండడంతో బాలకృష్ణ యాదవ్పై కేసు నమోదు చేశారు. ఆయన్ను 4వ నిందితునిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కూడా తయారు చేశారు. ఒక పక్క సదరు టీడీపీ నేత ఖద్దరు చొక్కా నలగకుండా పార్టీ సమావేశాల్లో బహిరంగంగా తిరుగుతున్నా ఖాకీలు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో స్వేచ్ఛగా తిరుగుతున్నా నిందితులెవరూ దొరకలేదు, కేసు విచారణలో ఉందంటూ పోలీసులు తప్పించుకుంటున్నారు. మరోపక్క బాలకృష్ణ యాదవ్ పోలీసులపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు ఎలాంటి సంబంధాలు లేకపోయినా కేసులో ఇరికించారంటూ కార్యకర్తల మీటింగ్లో చెప్పుకుంటున్నాడు. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చింది నేనే, మరి వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈ రోజు రేపు కానీ ఆ ముద్దాయిలు దొరికే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళతో పాటు నన్ను కూడా A4 గా పెట్టారంట. కడప నగరంలో బహిరంగంగా తిరుగుతున్న బాలకృష్ణ యాదవ్పై పోలీసులు కన్నెత్తి చూడకపోవడానికి తెర వెనుక కథ నడుస్తోందని తెలుస్తోంది. సాక్షి న్యూస్, కడప జిల్లా.